వెల్కమ్ టు తెలుగు కిచెన్. నేను సాంబార్ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. సాంబార్ చేసే ముందు మనం ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పును 2 సార్లు మనం శుభ్రంగా కడుక్కోవాలి. 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దీన్ని నానబెట్టుకోవాలి. 4 ములక్కాయలను తీసుకున్నాను. సగం సొరకాయ ముక్క తీసుకున్నాను. ఈ రెండింటిని కట్ చేసి మనము 5 నిమిషాలు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల కందిపప్పుకు 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఈ కందిపప్పులో పసుపు, జీలకర్ర, ఆయిల్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ సొరకాయ ములక్కాయ ముక్కలను ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఈ వాటర్ను మనము పారబోయకుండా మనము చింతపండు రసంలో వాడుకోవచ్చు. కందిపప్పును గరిటెతో కానీ పప్పుదువ్వతో కానీ మెదిపి పెట్టుకోవాలి. సాంబార్కు కావలసిన పదార్థాలు చూద్దాం. నూనె 3 పావులు, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, ఇంగువ 1/2 స్పూను, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 5 పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి, టమాటాలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి 2 వంకాయలు పోపు చేసేటప్పుడు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ పెద్దది 1 పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి చితగొట్టిన వెల్లుల్లి పొట్టుతో సహా వేస్తే ఇంకా బాగుంటుంది. ఎండుమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 రెమ్మలు కరివేపాకు, చింతపండు రసము, ములక్కాయ సొరకాయ ఉడకబెట్టిన నీళ్ళతో ఈ రసం తీసుకున్నాను. మెదిపి పెట్టుకున్న కందిపప్పు, ఉడకబెట్టుకున్న ములక్కాయ సొరకాయ ముక్కలు, 1½ స్పూను సాంబార్ పౌడరు. నేను మద్రాస్ సాంబార్ పొడి వాడుతున్నాను. మీరు ఏ సాంబార్ పొడి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు సాంబారు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి.
పుదీనా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ములక్కాయ సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ముక్కలకు పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. ఇప్పుడు మిగిలిన సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇది చింతపండు రసం మసిలిన తర్వాత మనము లూజుగా కలుపుకున్న కందిపప్పును ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలి. ఇది మంచిగా కలిసేలా కలుపుకోవాలి. మనం కుక్కర్ను కడిగి పెట్టుకున్న వాటర్ను పోసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇలా ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ పడింది. ఇంకొక 1/2 స్పూను వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబారు రెడీ. ఇది మిల్లెట్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ను మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ను మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఆనందాన్ని పంచుకోండి.